ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ఫస్ట్ జాయిన్ అవ్వనమ్మా, మీరు నిన్న క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఫైల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో. మనం లాస్ట్ క్లాస్లో మనం హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుని హ్యాష్ టేబుల్స్ ఎలా ఉంటాయి, డైనమిక్ హ్యాషింగ్, స్టాటిక్ హ్యాషింగ్ ఎలా ఉంటుంది, వాటి ఎగ్జాంపుల్స్, టేబుల్స్ ఎలా మనం రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది డిస్కస్ చేసామమ్మా. ఈ రోజు క్లాస్లో మనకి ఫైల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్, ఆ ఫైల్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేద్దాము. ఓకేనా? సింపుల్ గా ఉంటుందమ్మా, డయాగ్రామటికల్ ఎక్స్ప్లెనేషన్. ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసుకుంటే మనం ఈజీగా అండర్స్టాండబిలిటీ ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే రైట్. చూడండి ఒకసారి, మనకి ఇంకా పీపుల్ ఇంకా జాయిన్ అవ్వాలమ్మా. మరి 40 మెంబర్స్ ఉంటే అలా చెప్తామమ్మా క్లాస్. చూద్దాం ఒక నిమిషం. రైట్, చూడమ్మా ఒకసారి ఇక్కడ ఫైల్ ఆర్గనైజేషన్ అంటున్నామ్మా. ఓకే, ఫైల్ ఇన్ ద సెన్స్ మనకి ఫైల్ అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా డేటాని ఏదైతే మనం మెషిన్లో స్టోర్ చేస్తామో దాన్ని రికార్డ్స్ అంటాం, అదర్వైజ్ ఫైల్స్ అంటాం అమ్మా. ఓకేనా? సెట్ ఆఫ్ రికార్డ్స్ని ఫైల్స్ అంటాం అమ్మా. అర్థమైందా? ఆ ఫైల్స్ని సిస్టంలో ఎలా స్టోర్ చేయాలి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆ డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ని బేస్ చేసుకుని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫైల్స్ని ఎలా స్టోర్ చేస్తాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్స్ అనేది ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేయాలంటున్నామా. ఓకే, చూడమ్మా. ఈ డేటాబేస్ కన్సిస్ట్స్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, డేటాబేస్లో మనకి డిఫరెంట్ రికార్డ్స్ని స్టోర్ చేస్తాం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం అని తెలుసా మనకి. ఓకే, ద డేటా ఈజ్ గ్రూప్డ్ విత్ ఇన్ ద టేబుల్ ఇన్ Dbms, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాము. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ ఫైల్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తామమ్మా, గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ని గ్రూప్ చేస్తూ టేబులర్ ఫార్మాట్లో ఫైల్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం అని చెప్తున్నాం. రికార్డ్స్ అన్నింటిలో ఒక ట్యాబుల్లోకి స్టోర్ చేసుకుంటూ రిలేషనల్ టేబుల్స్ అంటున్నాము. రిలేషనల్ టేబుల్స్ అంటే ప్రతి యాట్రిబ్యూట్కి రిలేషన్ ఉంటుందమ్మా. అక్కడ ఒక రికార్డ్లో ఉంది n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ హ్యావింగ్ ఇట్స్ రిలేషన్ విత్ అనదర్ కాలమ్. ఓకే, రిలేషన్ అనేది సపరేట్ వేరే కాలంతో రిలేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దానికి Dbms అంటున్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాము. ఓకే, ఈచ్ టేబుల్ హ్యాస్ రిలేటెడ్ రికార్డ్స్, అదే చెప్తున్నాము. ఈచ్ టేబుల్ హ్యాస్ రిలేటెడ్ రికార్డ్స్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ grouped within the table in Dbms and each table has related records store ఏం చేస్తుందో చెప్తున్నాము. ఓకే, a user can see that the data is stored in the form of tables. Okay, the actual this huge amount of data is stored in physical memory in the form of files. ఓకే, ఎండ్ యూజర్కి ఎలా కనిపిస్తుంది మనకి? ఓకేనా, ట్యాబులర్ ఫార్మాట్లో కెన్ సీ దట్ ద డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఎండ్ యూజర్ ఎలా చూస్తున్నాడమ్మా? ట్యాబులర్ ఫార్మాట్లో చూస్తాం. మనం టేబుల్స్ని బేస్ చేసుకుని చూస్తున్నాం కదమ్మా, తెలుసు కదా మనకు అది. ఓకేనా, కానీ యాక్చువల్గా డేటా స్టోర్డ్ ఇన్ ఫిజికల్ మెమరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఫిజికల్ మెమరీ ఎలా ఉంటుందమ్మా? ఫిజికల్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ద ఫిజికల్ మెమరీ. ఓకేనా, ఫిజికల్ మెమరీలో ఫైల్స్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది అని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఈ 2 పాయింట్స్ అర్థం అవ్వాలమ్మా. ఫైల్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, ఓకే, ఫిజికల్ లొకేషన్ లో ఎలా ఉంటుంది, ఎండ్ యూజర్ విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది తెలియాలమ్మా. అది మనం యాక్చువల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రజెంట్ చేసేటప్పుడు ఈ టెర్మినాలజీ కరెక్ట్ గా రావాలమ్మా మనకు కంపల్సరీగా. ఓకేనా, రిలేషనల్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని వీఆర్ స్టోరింగ్ రికార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఎండ్ యూజర్ వ్యూ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. యూజర్ కి కనిపించేది ట్యాబులర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకేనా, అదే డేటా మనకి ఫిజికల్ లొకేషన్, లాజికల్ లొకేషన్ తెలుసమ్మా. సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటే హార్డ్ డిస్క్ లో స్టోర్ అయ్యేది ఫిజికల్ లొకేషన్, ర్యామ్ లో స్టోర్ చేసి మనం దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేది లాజికల్ లొకేషన్ అంటున్నాం అమ్మా. ఫిజికల్ లొకేషన్ లో డేటా ఫైల్స్ ఎలా ఉంటాయంటే డేటా స్టోర్ అవుతుందంటే ఫైల్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఫైల్ అని చూడండి ఒకసారి. ఇట్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఏ ఫైల్ ఈజ్ నేమ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ recorded on secondary storage such as magnetic disks, magnetic tables,
ఆర్ ఆప్టికల్ డిస్క్స్. ఇవన్నీ ఓఎస్ లో మాట్లాడతాం. మ్యాగ్నెట్ డిస్క్ అంటే మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఏంటి, మ్యాగ్నెట్ టేబుల్స్ అంటే ఏంటి, ఆప్టికల్ డిస్క్స్ అంటే ఏంటి అనేది ఓఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా. ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ రికార్డింగ్ ఆన్ ద సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్ లో ఏదైతే స్టోర్ చేస్తామో దాన్నే ఫైల్ అని అంటున్నాం అమ్మా. అర్థమైందా? సెకండరీ స్టోరేజ్ ఇన్ ద సెన్స్ మ్యాగ్నెట్ డిస్క్ అవ్వచ్చు, మ్యాగ్నెట్ టేబుల్స్ అవ్వచ్చు, ఆప్టికల్ డిస్క్స్ అవ్వచ్చు. ఓకే, సెకండరీ డివైజెస్ అవ్వచ్చు, అంటే పెన్ డ్రైవ్స్ కానీ అలానే ఫ్లాపీస్ అవ్వచ్చు. ఆ ఫ్లాపీలు అనేది ఎప్పుడో పోయిందా మనకి. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫైల్. ఆర్గనైజేషన్, ఫైల్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ మీన్ బై ఫైల్ ఆర్గనైజేషన్ అనేది నెక్స్ట్ టైం చూడండి ఒకసారి. ఫైల్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ద లాజికల్ రిలేషన్షిప్స్ అమాంగ్ వేరియస్ రికార్డ్స్. లాజికల్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియస్ రికార్డ్స్. వేరియస్ రికార్డ్స్ మధ్యన లాజికల్ గా కనెక్టివిటీని బేస్ చేసుకుని ఆర్గనైజ్ చేయాలంటున్నాం. అంటే ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, ఫర్ సపోజ్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, డిపార్ట్మెంట్ నెంబర్ని బేస్ చేసుకుని మనం డేటాను ఆర్గనైజ్ చేయొచ్చు. అలానే ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకుని డేటాను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ యూర్ ఫ్రేమింగ్ ద టేబుల్స్. టేబుల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేయాలా, ప్రైమరీకి ఎంప్లాయీ నెంబర్కి ఇవ్వాలా, లేదా డిపార్ట్మెంట్ నెంబర్కి ప్రైమరీకి ఇవ్వాలా, ఓకే అనేది మనం డేటా స్టోర్ చేసుకున్న ట్యాబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం చూడండి. ఫర్ సపోజ్ క్రియేటింగ్ వ్యూస్ అవ్వచ్చు, ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూస్ ని క్రియేట్ చేసి డ్యూయల్ మెమరీ లొకేషన్ లో వ్యూని క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తుంటాం అమ్మా. ఓకేనా, అవన్నీ చెప్పుకున్నాం మనం. అలా ఎలా క్రియేట్ చేస్తున్నాం, మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఫైల్స్ అంటే అదేనమ్మా. సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రం రిట్రీవ్ చేసుకుని ఒక వ్యూని క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఓకేనా, క్లస్టర్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుని ఇండెక్స్ క్రియేట్ చేస్తాం అని చెప్తున్నాం. అర్థమైందా? దాన్నే ఆర్గనైజేషన్ అంటున్నాం మనకి. ఓకేనా. ఫైల్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ద లాజికల్ రిలేషన్షిప్స్ అమాంగ్ వేరియస్ రికార్డ్స్ దట్ కంటైన్స్ ద ఫైల్. ఒక ఫైల్ ఏవైతే రికార్డ్స్ స్టోర్ అంటే వాటిని లాజికల్ రిప్రజెంటేషన్ బేసిస్ చేస్తుందని ఫైల్ ఆర్గనైజేషన్ అంటున్నాము. పర్టికులర్లీ ఓకే విత్ రెస్పెక్ట్ టు ద మీన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెస్ ఎనీ స్పెసిఫిక్ రికార్డ్. ఓకేనా. ఐడెంటిఫికేషన్ కానీ డేటాని యాక్సెస్ చేయడానికి కానీ మనం ఇది ఫైల్ ఆర్గనైజేషన్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకే, చూడండి ఒకసారి. ఇవి కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలమ్మా. ఇవి కలర్స్ లోకి మారుస్తున్నానంటే ఈ టెర్మినాలజీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పేపర్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు చూపించాలమ్మా. ఈ పాయింట్స్ పెడితే మనకి 100% మార్క్స్ వస్తాయి డెఫినెట్ గా మనకి. ఓకేనా. ఈ 5 to 6 పాయింట్స్ ఫ్రేమ్ చేసుకుంటాం, వాటిని యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం పేజీలు రాకపోయినా రాసిన 5 పాయింట్స్ 6 పాయింట్స్ పాయింట్ వైజ్ గా నీట్ గా ప్రజెంట్ చేసి ఇలాంటి పాయింట్స్ మనం రాయగలిగితే సెంట్ మార్క్స్ వస్తాయి గ్యారంటీగా. ఓకే, చూడండి నెక్స్ట్. ఇన్ సింపుల్ టర్మ్స్, స్టోరింగ్ ద ఫైల్స్ ఇన్ సర్టెన్ ఆర్డర్ ఈస్ కాల్డ్ ఫైల్ ఆర్గనైజేషన్. ఓకేనా. వాట్ ఈస్ ఫైల్ ఆర్గనైజేషన్ అని చెప్తామా? వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇంటూ సెకండరీ స్టోరేజ్ డివైస్. హార్డ్ డిస్క్ లో మనం డేటాను స్టోర్ చేస్తామని చెప్తున్నాము. ఓకేనా. ఆ డేటాను స్టోర్ చేసేటప్పుడు మనకి ఒక పర్టికులర్ ఆర్డర్ ని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిస్ స్టోర్ చేసి దాన్ని వీఆర్ ఆర్గనైజింగ్ ద ఫైల్స్ అని చెప్పాను. ఇన్ సింపుల్ స్టోరింగ్ ద ఫైల్ ఇన్ సర్టెన్ ఆర్డర్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైల్ ఆర్గనైజేషన్. ఏంటో మన నెంబర్ పెరగట్లేదు, క్లాసులు చెప్పాలా ఆపేయాలా మనం అసలు? క్లాస్ చెప్పడం ఆపేయమంటే ఆపేయటం ఎందుకు, తలకానొప్పి మనకి. 69 మెంబర్స్ వరస్ట్ గా. చూద్దాం, కంగారే ఉంది. ఫైల్ స్ట్రక్చర్ రిఫర్స్ టు ద ఫార్మాట్ ఆఫ్ ద లేబుల్ అండ్ డేటా బ్లాక్స్ అండ్ ఆఫ్ ద లాజికల్లీ కంట్రోల్డ్ రికార్డ్స్. ఓకే. ఫైల్ స్ట్రక్చర్ రిఫర్స్ టు ద ఫార్మాట్ ఆఫ్ ద లేబుల్. లేబుల్ అంటే మనకి ఇక్కడ ఏదైతే మనం ఫైల్ క్రియేట్ చేసిన దాంట్లో మనకు నేమ్ ఇస్తున్నాం దాని లేబుల్ అంటున్నాం. ఓకే. డేటా బ్లాక్స్ అంటున్నాం. డేటా బ్లాక్స్ అంటే రిలేటెడ్ డేటా మొత్తం ఒక లొకేషన్ లో వచ్చి దాన్ని బ్లాక్ అంటున్నాం. ఫైల్ స్ట్రక్చర్ రిఫర్స్ టు ద ఫార్మాట్ ఆఫ్ ద లేబుల్ అండ్ డేటా బ్లాక్స్ ఆఫ్ ఎనీ లాజికల్ కంట్రోల్ రికార్డ్. లాజికల్ గా ఆ బ్లాక్స్ మధ్య రిలేషన్ ఉండాలి, లాజికల్ రిలేషన్ ఉండాలి. ఆ లాజికల్ రిలేషన్ బేసిస్ మనం డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలని చెప్తున్నాం. ఓకే రైట్. చూడండి నెక్స్ట్ ది టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్. అసలు ఫైల్ అంటే ఏంటి? ఓకేనా. ఫైల్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? నెక్స్ట్ ఫైల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఏమి ఉన్నాయి అనేది చెప్పుకున్నామమ్మా. ఇప్పుడు ఫైల్ ఆర్గనైజేషన్ తెలిసింది మనకి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది నెక్స్ట్ అమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్స్ లో
టోటల్గా మనకి 5 టైప్స్ ఉన్నాయమ్మా మనకి. ఓకే, వేరియస్ మెథడ్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్. దీస్ పర్టికులర్ మెథడ్స్ హ్యావ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆన్ దట్ బేసిస్ ఆఫ్ యాక్సెస్ ఆర్ సెలక్షన్స్. ఓకేనా, ఆ ఫైల్ ఆర్గనైజేషన్స్ లో మనకి ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి కూడా ఎలా చెప్తున్నాం, అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ అనే దాన్ని యాక్సెస్ చేసుకునే దాంట్లో కానీ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కానీ, డేటాని యాక్సెస్ చేయటం వేరు, సెలెక్ట్ చేయటం వేరమ్మా. యాక్సెస్ చేయటం అంటేనేమో దాని మీద మోడిఫికేషన్స్ ఏమైనా చేయటం, సెలెక్ట్ చేయటం అంటేనేమో జస్ట్ డిస్ప్లే చేయటం అమ్మా. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాం అమ్మా. It all open programmer to decide the best suited file organization method according to his requirements. ఏ మెథడ్ యూస్ చేసుకుని మనం ఫైల్ ఆర్గనైజేషన్స్ డిఫైన్ చేస్తామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రోగ్రామర్ డిపెండ్ చేసుకుని మనకి ఫైల్ ఆర్గనైజేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, చూడమ్మా, సమ్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్స్ ఆర్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, హీప్ ఫైల్ ఆర్గనైజేషన్, హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ B+trees ఫైల్ ఆర్గనైజేషన్, అండ్ లాస్ట్ వన్ ఈస్ క్లస్టర్డ్ ఫైల్ ఆర్గనైజేషన్. B+trees అనేది తెలుసా మనకి, హ్యాష్ ఫైల్స్ అనేది తెలుసమ్మా, హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ మనకు ఐడియా లేదు, చెప్పుకోవాలి. అది సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ తెలుసమ్మా. క్లస్టర్డ్ ఇండెక్సింగ్ అని బేస్ చేసుకుని ఫైల్ ఆర్గనైజేషన్ కూడా మనం చెప్పుకున్నాం అమ్మా. ఓకేనా, హీప్ అనేది డిఎస్ లో హీప్ మెమరీ, హీపింగ్ జావాలో కూడా చెప్తామమ్మా. ఓకేనా, జావాలో కూడా క్లాస్ చెప్తాం, హీప్ మెమరీ అంటాము, మెయిన్ మెమరీ అంటామమ్మా. ఓకేనా, డాట్ క్లాస్ ఫైల్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో జావాలో, ఓకేనా, మనం డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, అలానే మనం క్రియేట్ చేసిన డాట్ జావా ఫైల్ కూడా ఉంటుందమ్మా. డాట్ క్లాస్ ఫైల్ అనేది హీప్ మెమరీలో స్టోర్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, అది జేవిఎం జావా వర్చువల్ మెషిన్, జావా వర్చువల్ మెషిన్ అది చెప్తారమ్మా అక్కడ మనకి. జేవిఎం చెప్పేటప్పుడు చెప్తాము హీప్ మెమరీ ఎక్కడ ఉంటుంది, స్టాక్ మెమరీ ఎక్కడ ఉంటుంది అనేది. హీప్ మెమరీలో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి అమ్మా. ఓకేనా, ఒరిజినల్ కోర్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అది లేకపోయినా డాట్ క్లాస్ ఫైల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఆ డాట్ క్లాస్ ఫైల్ తో మనం ఏదైనా అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు, మనం ఏ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చమ్మా. హీప్ మెమరీ అనేది అక్కడ చెప్తాం. హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ జావాలో క్లియర్ చెప్తారమ్మా, ఏది జావా ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు. ఈ జావా బేసిస్ చెప్పని మనం DBMS బేసిస్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ తెలుసమ్మా, హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్ తెలుసు, హ్యాష్ టేబుల్స్ అనేది మనం క్రియేట్ చేసుకుని హ్యాషింగ్ ఎలా ఉంటుంది, హ్యాష్ ఇండెక్సింగ్ అనేది డిస్కస్ చేసాము. B+trees ఫైల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో కూడా తెలుసమ్మా, దాన్ని కూడా మనం డిస్కస్ చేసాము. క్లస్టర్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుని క్లస్టర్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుందో కూడా, క్లస్టర్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, ఆ క్లస్టర్ బేస్ చేసుకుని డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేసాము మనం. ఓకేనా, చూడమ్మా, మనం చెప్పుకోవాల్సింది కొత్తగా చెప్పుకుంటే కానీ హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ ఒకటే మనం డిస్కస్ చేసి ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ we describe each of the file organization feature sets of this article. ఇదంతా మామూలుగా మనకి ఇది నోట్స్ లో చేసామంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా చెప్తాము. ఓకేనా, ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదమ్మా. అవసరం లేదు అసలు మనకి సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అదంతా మళ్ళీ అది మెటీరియల్ ఉంటే చదవాలేమో, అది కూడా రాయాలేమో అని ఫీల్ అవుతారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి మెటీరియల్ ఎప్పుడు కూడా. చూడండి ఒకసారి, సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ అంటున్నామమ్మా. వాట్ ఈస్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, దాన్ని డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, సీక్వెన్స్ అంటే ఏంటమ్మా, 1 by 1 అని. ఓకేనా, ఇక్కడ మనకి అరైస్ కాన్సెప్ట్స్ ప్రోగ్రామింగ్ లో చెప్పేటప్పుడు క్లియర్ చెప్తామమ్మా. అరైజ్ సీక్వెన్షియల్ అరే, సీక్వెన్షియల్ స్టోరింగ్ ఆఫ్ డేటా అనేదాన్ని అరే అంటున్నామమ్మా. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం దాన్ని అమ్మా, అరైస్ ని. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎందుకు అంటున్నాము, ఏ రికార్డు స్టోర్ చేసినా ఫస్ట్ రికార్డు సెకండ్ రికార్డు అలా 1 by 1 సిరీస్ లోనే స్టోర్ అవుతుంటాయి. మనం రిమూవ్ చేసినా సరే అవన్నీ కూడా మన ఆర్డర్ లోనే అరేంజ్ అవుతుంటాయి అమ్మా. ఓకేనా, బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాక్ తీసుకున్నాం అనుకోండమ్మా. టాప్ నుంచి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి, టాప్ నుంచే రిమూవ్ చేయాలి. టాప్ ని బేస్ చేసుకుని వెళ్ళి సీక్వెన్షియల్ గానీ డేటా మొత్తం స్టోర్ అవుతుందమ్మా. లీనియర్ డేటా స్ట్రక్చర్ స్టాక్స్ కానీ, క్యూస్ కానీ, అరేస్ కానీ, ఓకే, ఇవన్నీ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్నామా. సీక్వెన్షియల్ గా రికార్డ్స్ ని స్టోర్ చేస్తాం, అదే సీక్వెన్స్ డేటాను కూడా రిమూవ్ చేస్తూ పాస్ అవుతూ ఉంటాం అమ్మా. ఓకేనా, the easiest method of file organization is sequential file organization. Okay, in this method the files are stored one after another in sequential manner. Okay, in this method the files are stored in a sequential manner. Okay, sequential manner లో డేటాను స్టోర్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, there are two ways to implement this method. File మెథడ్, నెక్స్ట్ ది
స్టోర్డ్ ఫైల్ మెథడ్. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ మనకి. ఫైల్ మెథడ్, స్టోర్డ్ ఫైల్ మెథడ్ అనేది. ఇవి కూడా గుర్తుండాలి మనం. ఎగ్జామ్‌లో మనం రాయగలిగి ఉండాలమ్మా. హ్మ్. ఇక్కడ చూడండి ఇక్కడ పైకి తీసుకొద్దాం దాన్ని. కంట్రోల్ Z. రైట్. ఈ ఫైల్ మెథడ్ అనే దానికి సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ఇలా చిన్న డయాగ్రామ్స్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సింపుల్ అమ్మా. చూడండి ఒకసారి. సింప్లెస్ట్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఫైల్స్ ఈజ్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. ఓకే. ఫైల్ మెథడ్ అంటే చూడండి ఒకసారి. దిస్ మెథడ్ ఈస్ క్వైట్ సింపుల్ ఇన్ విచ్ we store the records in sequence, that is one after another in the order in which they are inserted into the table. ఓకేనా? అదే ఫార్మాట్ బేసిస్ కు మనం ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకే. రైట్. చూడమ్మా. స్టార్టింగ్ ఆఫ్ ద ఫైల్ R1 అని రికార్డ్ స్టోర్ చేస్తాం. R3, R4, R2 సంథింగ్ ఏ రికార్డ్ అయితే ముందు వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఎండ్ ఆఫ్ ది ఫైల్ వరకు ఇలా సీక్వెన్షియల్ గానే స్టోర్ చేసుకుంటూ పాస్ అయిపోతాం మనకి. ఓకేనా? ఫైల్ ఆర్ మెథడ్ అంటున్నాం అమ్మా. ఓకే. ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్ అంటున్నాం చూడండి. లెట్ ద R1, R3 and so on up to R5 and R4 be 4 records in the sequence. ఇవన్నీ ఇలా 4 రికార్డ్ సీక్వెన్స్ అనుకోండి. R1, R3, R5, R4 రికార్డ్స్ ని సీక్వెన్స్ లో స్టోర్ చేసాం. ఓకే. రికార్డ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ రో ఇన్ ఎనీ టేబుల్. ఇక్కడ R1 అనేది ఏంటిదమ్మా? టేబుల్లో ఏదైనా రోని మనం రికార్డ్ అని అంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఒక రో అంటే రికార్డ్ అని తెలుసమ్మా. టప్పులు అంటున్నాం దాన్నే మనం టెక్నికల్ వర్డ్స్. టప్పులు అన్న రికార్డ్ అన్న అది మనకు తెలుసమ్మా. ఓకే. ఇక్కడ మనకి రికార్డ్ అంటే మనకు డిబిఎంఎస్ టెక్నికల్ వర్డ్ కరెక్ట్ తెలుసమ్మా మనకి. ఇక్కడ కూడా రికార్డ్ అంటే అదే రోనే మనం రికార్డ్ అంటున్నాం అమ్మా. R1, R2, సపోజ్ R1, R3, R5, R4 ఆర్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇన్ ద ఫైల్. ఫైల్లో మనకు ఆల్రెడీ రికార్డ్స్ అమ్మాయి మనకి. ఓకే. రికార్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద రో ఇన్ ఏ టేబుల్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. రికార్డ్స్ హియర్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తా చూడండి దాన్ని. వాట్ ఈస్ రికార్డ్ అంటే రో ఇన్ ఏ సింగిల్ రో ఇన్ ఏ టేబుల్. టేబుల్లో సింగిల్ రో మనం రికార్డ్ అని అంటున్నాం అమ్మా. అర్థమైందా? రైట్. ఇవన్నీ ఎలిమెంట్స్ చేసుకోలేదమ్మా. చేస్తే బాగుండేది. పర్వాలేదమ్మా. చూడమ్మా. సపోజ్ a new record R2 has to be inserted in the sequence, then it is simply placed at the end of the file. ఇదిగోండి న్యూ రికార్డ్ R2 అనే న్యూ రికార్డ్ ప్లేస్ చేయాలనుకుంటున్నాం మనం. ఆ న్యూ రికార్డ్ ప్లేస్ చేయాలంటే ఏం చేస్తాం? ఆల్రెడీ R1, R3, R5, R4 అనేది సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ లో మనం ఆల్రెడీ ఫైల్స్ ని స్టోర్ చేసి ఉంచామమ్మా. ఓకే. కొత్త రికార్డ్ ని స్టోర్ చేయాలంటే R4 తర్వాత మాత్రం మనం స్టోర్ చేయగలము అంటున్నాం. అలానే స్టోర్ చేయాలి. అదే ఫైల్ ఆర్గనైజేషన్. అది వన్ టైప్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ వచ్చి టెక్నిక్ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? అలా సీక్వెన్షియల్ చేయడానికి ఫైల్ ఆర్గనైజేషన్ ఫైల్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నాం అమ్మా. లాస్ట్ రికార్డ్ అవుతుందో లాస్ట్ రికార్డ్ కంటిన్యూషన్ మనం న్యూ రికార్డ్ ని స్టోర్ చేస్తున్నాం అని చెప్తున్నామ్మా. అసలు రికార్డ్ అంటే ఏంటమ్మా? టేబుల్లో ఒక రోని మనం రికార్డ్ అంటున్నాము. ఓకేనా? అక్కడ మనం డిబిఎంఎస్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రికార్డు టపుల్ అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా అదే దాన్ని వేసేసుకుని రికార్డ్ అంటే సింగిల్ రో ఇన్ ఏ టేబుల్ అని డిస్కస్ చేస్తాం అమ్మా. ఓకే. ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. R1, R3, R5, R4 అనేది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇన్ ద సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. ఓకే. మెమరీ లొకేషన్ లో ఇలా స్టోర్ చేసాము. కొత్త రికార్డ్ వస్తే కనుక దాని కంటిన్యూషన్ మనం సీక్వెన్స్ లో స్టోర్ చేస్తాం అని చెప్తున్నాము. నెక్స్ట్ ఏం చెప్తున్నామమ్మా? సార్టెడ్ ఫైల్ మెథడ్. సింపుల్ ఏనమ్మా. సార్టెడ్ ఇక్కడ దీంట్లోనే మీనింగ్ ఉంది చూడండి. సార్టెడ్ అంటున్నాం. సార్టెడ్ ఇన్ ద సెన్స్ ఒక అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ ఫైల్స్ ని స్టోర్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? వీఆర్ స్టోరింగ్ ద రికార్డ్స్ ఇన్ మెమరీ ఇన్ పర్టికులర్ ఆర్డర్. ఆ ఆర్డర్ అనేది సార్టెడ్ ఫైల్ మెథడ్ అంటున్నాం. సార్టెడ్ ఫైల్ మెథడ్ అంటే మన రికార్డ్స్ అన్ని కూడా రికార్డ్ నెంబర్ బేస్ చేసుకుని సార్టెడ్ ఆర్డర్ లో స్టోర్ చేయాలంటున్నాం. ఓకే. As the name itself suggested, whenever a new record has to be inserted, it is always inserted in a sorted or either ascending order, descending order manner. Okay. మనం నేమ్ లో ఏం చెప్పాం అదే మాది పద్ధతిని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏం డిఫరెన్స్ లేదమ్మా దాంట్లో మనకి. ఓకేనా? సార్టెడ్ ఆర్డర్ లో ఉండాలి అని చెప్తున్నాం. సార్టింగ్ ఆఫ్ రికార్డ్స్ మే బి బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ ఆర్ ఎనీ అదర్ కీస్. ఓకే. ప్రైమరీ కీని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు, లేదా వేరే అదర్ కీస్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేసామా. సార్టింగ్ ఎలా చేయాలని చెప్తున్నామా. సార్టింగ్ రికార్డ్స్ మే బి బేస్డ్ ఆన్ ఎనీ ప్రైమరీ కీ
ఇన్ ద టేబుల్ ఆర్ ఎనీ అదర్ కీ ఇన్ ద టేబుల్. ప్రైమరీ కీనే కాకుండా మనకి డిఫరెంట్ కీస్ ఉన్నాయి మనకి. ఆ డిఫరెంట్ కీస్లో ఏదో కీని వేసేసుకుని మనం సార్ట్ చేస్తూ పాస్ అవ్వాలని చెప్తున్నాము. చూడండి ఇక్కడ ఒకసారి R1, R3, R7, R8 అనే రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఓకే, ఇది స్టార్టింగ్ ఆఫ్ ది ఫైల్, ఇదేమో ఎండింగ్ ఆఫ్ ది ఫైల్ అంటాం. R8తో ఎండ్ అయింది, R1తో స్టార్ట్ అయింది అంటున్నాం. న్యూ రికార్డ్ ఏంటిదో మనకి R2 అనేది న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలంటున్నాం. ఇన్సర్టింగ్ న్యూ రికార్డ్ అనేది. ఓకే, లెట్ us assume that there is a ప్రీ ఎగ్జిస్టింగ్, ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ సార్టెడ్ సీక్వెన్స్ ఫర్ of 4 records R1, R3 and so on, R7 and R8. Suppose a new record R2, ఇదిగోండమ్మా, let us assume అని చెప్తున్నాం మనం. let us assume, okay, suppose a new record R2 has to be inserted in the sequence. కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయాల్సిన సీక్వెన్స్ ఇన్సర్ట్ చేయాల్సిన నెసిటీ ఉంటే then it will be inserted at the end of the file and then it will be sorted in the sequence. ఎక్కడ స్టోర్ చేస్తున్నాము మనం? ఇనిషియల్గా ఎండ్ ఆఫ్ ది ఫైల్ స్టోర్ చేస్తున్నాము. ఆఫ్టర్ స్టోరింగ్ ద రికార్డ్ ఇన్ దట్ ఫైల్ వీఆర్ సార్ట్ ద ఫైల్ ఇన్ ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే సార్టింగ్ మెథడ్ అనేది యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ఫైల్ అన్ని ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా మనం సార్ట్ చేసి పెట్టుకోవాలి. దట్ ఈస్ సీక్వెన్షియల్లో మనకి సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్ అంటున్నాము. ఓకేనా? కొత్త రికార్డ్ని స్టోర్ చేయాలంటే మనం ఎండ్ ఆఫ్ ది ఫైల్లోనే స్టోర్ చేస్తున్నాం. ఈ లొకేషన్లోనే స్టోర్ చేస్తున్నాం అన్న, అర్థమైందా? కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం, మళ్ళా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్సర్టింగ్ రికార్డ్ ఇన్ దట్ ఫైల్, ఆ ఫైల్లో రికార్డ్ని స్టోర్ చేసినాక సార్టింగ్ మెథడ్, ఏదో ఒక సార్టింగ్ మెథడ్ యూజ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ మొత్తాన్ని సార్ట్ చేసి పెట్టుకుంటాం. రికార్డ్స్ అన్నింటినీ సార్ట్ చేసి పెట్టుకుంటాం అని చెప్తున్నాం. ఎందుకు అలా సార్ట్ చేస్తున్నాము? మన ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్కి మనం సీక్వెన్షియల్లో సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్ ఫైల్ మెథడ్ అని డిస్కస్ చేస్తాము. అలా సార్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా మనం డేటాను రిట్రీవ్ చేసుకుంటాం, కానీ డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కానీ ఈజీ అవుతుందని చెప్తున్నాం. ఓకే, ఒకసారి చూడండి అమ్మా, అసలు మన పిల్లలు క్లాస్ వింటున్నారు లేదని తెలియాలంటే అసలు అర్థమవుతుంది లేదని కనుక్కోవాలమ్మా. హరికథ చెప్పినట్టు ఉంటుంది, ఎవరు క్లాస్ వింటున్నారో తెలియదా మనకి. నెంబర్ 15 అంజలి, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. మైక్ ఆన్ చేయమా ఒకసారి ప్లీజ్. కమ్ ఆన్, స్పీక్ అవుట్. మాట్లాడాలమ్మా. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నావు అని చెప్పాలి. అర్థం ఉందో క్లాస్ లేదా? కమాన్ అంజలి, ఇక్కడ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నావు నువ్వు. వెరీ గుడ్. బాను, ఏ సెక్షన్లో బాను? నెంబర్ 7 ఐ థింక్. బాను, ప్లీజ్ రెస్పాండ్. అట్లీస్ట్ మెసేజ్ అన్న పెట్టాలి. బాను, అంజలి అండ్ బాను. అమ్మ ఎస్ఆర్ అని పెట్టాము. అంజలి, అర్థం అవుతుందా క్లాసు? అర్థం కావట్లేదా? ఇప్పుడు చెప్పేది కాన్సెప్ట్ థియరిటికల్ గానే మొత్తం హరికథలానే ఉంటుంది. క్లాస్ అర్థం అవుతుంది లేదా మెసేజ్ పెట్టు. బాను, నువ్వు కూడా రెస్పాండ్ అవ్వాలి. బాను. సింధు, ఏ సెక్షన్లో సింధు? ఏనా బీను? అమ్మ పాప 49. ఎస్ సార్, అండర్స్టూడ్. 15 కూడా అండర్స్టూడ్ అని చెప్పి పెట్టిందమ్మా. ఓకే, వింటున్నారు కదా క్లాస్? జాగ్రత్తగా అమ్మా. ఇది మనకి నేను చాలా ఈ పాండమిక్ మూమెంట్లో మన క్లాసులు చెప్పుకునే విధానమే చాలా వరస్ట్గా ఉందమ్మా. అల్టిమేట్గా మనకి రిజల్ట్ పాస్ అవ్వాలి, బాగా చదువుకునే పిల్లలకు సబ్జెక్ట్ రావాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ఫుల్గా మన జాబ్ని మనం గెయిన్ చేసుకోవాలి. ఓకేనా? అదే ఏంతో చెప్తున్నాం, డీబీఎంఎస్ అడక్కోకుండా ఉండరమ్మా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలాంటి కాన్సెప్ట్లు కూడా జస్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఇట్లా అండర్స్టాండ్ చేసుకుని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా, ప్లీజ్. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 16 మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని బైహార్ట్ చేసి ప్రజెంట్ చేయటమేనన్నా. ఈ గుర్తు పెట్టుకుంటాం, ఈ బొమ్మలు వేయటం కష్టం కాదమ్మా. మనం ఏ రకంగా బొమ్మ వేసినా సరే అది ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ సబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్కి మ్యాచ్ అయ్యేలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఈ డయాగ్రామ్ వేస్తున్నాం మనం. ఆటోని రికార్డ్ ఇక్కడ స్టోర్ చేసాం. ఇక్కడ సీక్వెన్షియల్ ఈ సార్టింగ్ అనేది మర్చిపోయాం అనుకో, సార్టింగ్ రాయకపోయినా మనకి సీక్వెన్షియల్ ఆర్డరింగ్ కి మ్యాప్ అయిపోతుందమ్మా ఈ డయాగ్రామ్. సార్టింగ్ అనుకుంటే కనుక ఇవన్నీ ఆర్డర్లో ఉండాలి. ఒకవేళ ఇన్సర్ట్ చేసినాక సార్ట్ చేసి పెట్టేసుకుంటే సార్టింగ్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా సార్టెడ్ ఫైల్ మెథడ్లో కన్వర్ట్ అయిపోతుందని రాసి అయిపోయింది మనకు. అంతకంటే ఏం అసలు ఈ R1 R2 బేస్ చేసుకుని ఇలా ఎరే ఫార్మాట్లో బొమ్మలు రాయటం, స్టార్టింగ్ ఫైల్ ఎండింగ్ ఫైల్ అని చెప్పని రాయటం కష్టం అమ్మా. ఊరిని ఒకసారి చూస్తే మనకు గుర్తుండిపోతుంది. అసలు ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవాల్సిన పని కూడా లేదు. అందుకని దీన్ని జాగ్రత్తగా వినండి, క్లాస్ చెప్పండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రాయాలని చెప్తున్నాము. రైట్, చూడండి ఒకసారి. ఇన్సర్షన్ ఆఫ్ న్యూ రికార్డ్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చూడండి ఒకసారి. R2 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేసాము.
ఓకే. దెన్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్ అండ్ దెన్ ఇట్ విల్ బి సార్టెడ్ ఇన్ ది సీక్వెన్స్. ఇలా సీక్వెన్స్‌లో సార్ట్ చేసి R1, R2, R3, R7, R8 అనేది ఇలా ప్రాసెస్ చేస్తాం. కానీ పైన చూడండి ఇక్కడ మనకి R1, R2, R3, R4 అన్నాం. R2 అనే రికార్డ్ ఇక్కడ డయాగ్రామ్ పెట్టలేదమ్మా. ఇక్కడ లాస్ట్‌లో ఎండ్ ఇక్కడే ఇన్సర్ట్ చేసేస్తున్నాము. తర్వాత మనకి ఎలా ఉంటదండి రికార్డ్స్ ఎలా స్టోర్ అయ్యుంటాయి? R1, R3, R5, R4 అలా సీక్వెన్స్‌లో స్టోర్ అయ్యి ఉండవమ్మా. మామూలుగా రాండమ్‌గా స్టోర్ అయిపోయి ఉంటాయి రికార్డ్స్ అన్నీ కూడా. ఓకేనా? అది డ్రాబ్యాక్ మనకి. అదే మన సార్టెడ్ ఆర్డర్‌లో చేస్తే గనక ఈ డేటా రికార్డ్స్‌ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతది. ఆటోమేటిక్‌గా దిస్ ఈస్ ద ఫార్మాట్. ఓకే. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ ఇది మనకి ఆహ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ అమ్మా. ఓకేనా? ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ సింపుల్ డిజైన్ అడ్వాంటేజెస్‌లో మనకి చూడండమ్మా. ప్రోస్, కాన్స్ అంటే మనకి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అమ్మా. సింపుల్ టెర్మినాలజీ మార్చాం అంతే ఇక్కడ మనకి. ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకేనా? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే దాన్ని ఎఫిషియెంట్‌గా యాక్సెస్ చేసుకొని ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నాం. చాలా సింపుల్‌గా ఉంది. డిజైన్ ఇక్కడ ఏమన్నా సింపుల్‌గా ఉంది. మనకి అదే ఇండెక్సింగ్‌లోకొచ్చేప్పటికి ఎలా ఉందమ్మా? క్లస్టర్ ఇండెక్సింగో లేతే సెకండరీ ఇండెక్సింగ్ బేస్ చేసుకొని మనం చేసామనుకోండి. అక్కడ మనకి డేటా లింక్ డేటా రికార్డ్స్ ఒక టేబుల్ ఉంటుంది. క్లస్టర్ ఇండెక్సింగ్ టేబుల్ ఒకటుంటుంది. ఆ క్లస్టర్ ఇండెక్సింగ్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ డేటా రికార్డ్ అనేది డిస్‌ప్లే చేస్తున్నాం. అక్కడ మనకి సింటాక్టికల్‌గా క్రిటికల్ అవుతుంది గానీ, ఇక్కడ సింటాక్స్ కూడా చాలా సింపుల్‌గా ఉందమ్మా. అండర్‌స్టాండబిలిటీ ఎక్కువుంటుంది. కానీ ఈ సీక్వెన్షియల్ దానికంటే క్లస్టర్ ఆర్ ఇండెక్సింగ్ బేస్డ్ దాంట్లోనే కొంచెం ఫాస్ట్‌గా డేటా రిట్రీవ్ చేసుకొని పాసిబిలిటీ ఉంటదనుకుంటా. ఇక్కడ టైమ్ కన్స్యూమింగ్ ఎక్కువుంటది. అక్కడ టైమ్ కన్స్యూమింగ్ తగ్గిపోతది. ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే ఎన్ నంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని సెర్చ్ చేసుకుంటా పాస్ అవ్వాలి సీక్వెన్షియల్ యాక్సెస్‌లో. అక్కడ ఇండెక్సింగ్‌లో అనుకోండి, మన రేంజ్‌ని బేస్ చేసుకొని ఆ రేంజ్‌లోకెళ్ళిపోయి ఆ ఇండెక్స్‌ని మాత్రం సెర్చ్ చేస్తాం. టైమ్ అనేది డిక్రీజ్ అవుతది. ఓకేనా? కానీ అండర్‌స్టాండబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చేప్పటికి ఇండెక్సింగ్ అనేది కొంచెం క్రిటికల్‌గా ఉంటదని చెప్తున్నామమ్మా. అందుకే ఇక్కడ చూడండి ఇది సింపుల్ డిజైన్ అని చెప్తున్నామమ్మా. డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫైల్స్ కెన్ బి ఈజిలీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ టేప్స్, చీపర్ అండ్ చీపర్ స్టోరేజ్ మెకానిజం. ఓకేనా? మ్యాగ్నెటిక్ టేప్స్‌లో మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చీప్‌గా మనకి ఉంటుందని చెప్తున్నామమ్మా. ఓకేనా? ఇదిగోండమ్మా. టైమ్ వేస్టేజ్ ఇది ఇందాకే చెప్పాను చూడండమ్మా. ఇండెక్సింగ్‌కి దీని డిఫరెన్స్. టైమ్ వేస్టేజ్ యాస్ వి కెనాట్ జంప్ ఆన్ ఎ పర్టిక్యులర్ రికార్డ్ దట్ ఈస్ రిక్వైర్డ్ బట్ వి హావ్ టు మూవ్ ద సీక్వెన్షియల్ మేనర్ విచ్ టేక్స్ అవర్ టైమ్. ఇది ఆల్రెడీ చెప్పేసానన్నమాట. డిసడ్వాంటేజ్ ఇక్కడ అడ్వాంటేజ్ దగ్గర డిసడ్వాంటేజ్ మాట కూడా అనుకున్నాం మనం. అవునా? నెక్స్ట్ స్టోర్డ్ ఫ సార్టెడ్ ఫైల్ మెథడ్ ఈస్ ఇన్ఎఫిషియంట్ యాస్ ఇట్ టేక్స్ టైమ్ టు స్పేస్ ఫర్ సార్టింగ్ రికార్డ్స్. చూడండి ఒకసారి ఇక్కడ సార్టెడ్ ఆర్డర్‌లో పెట్టాలంటున్నామమ్మా. లాస్ట్‌లో ఫైల్ ఎండ్‌లో ఇక్కడ రికార్డ్‌ని ఫైల్ ఎండ్‌లో ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ మళ్ళా దీని మీద 100 ఎన్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే వాటన్నిటిని సార్టెడ్ ఆర్డర్‌లో కన్వర్ట్ చేయటం, సార్టెడ్ ఫంక్షన్ రాయటం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళా దాన్ని సార్టెడ్ ఆర్డర్‌లో కన్వర్ట్ చేయటం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా డిఫికల్టీ అని చెప్తున్నామమ్మా. అది డిసడ్వాంటేజ్. ఓకేనా? నెక్స్ట్‌ది హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ అమ్మా. ఇక్కడ మనకి హీప్‌ని బేస్ చేసుకొని జావాలో చెప్పినంత చెప్పమమ్మా ఇక్కడ మనం. మనకు అంతవరకు కావాలో అంతవరకే చెప్పుకుంటామమ్మా. ఓకే. హీప్ అనేది ఎలా ఉంటదనేది చూడండమ్మా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇండెక్సింగ్ టైప్‌ని బేస్ చేసుకొని చెప్పేదే. ఓకే. హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ వర్క్స్ విత్ డేటా బ్లాక్స్. డేటా బ్లాక్స్ అనేది కూడా తెలుసమ్మా. ఓకే. హాష్ బేస్డ్ ఇండెక్సింగ్ గాని, క్లస్టర్డ్ ఇండెక్సింగ్ గాని, లేకపోతే మనకు ఇండెక్సింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఇలానే చెప్పుకున్నాము. డేటా బ్లాక్స్ అంటున్నాము, బకెట్స్ అంటున్నాము. ఓకేనా? అవన్నీ తెలుసమ్మా మనకి. ఆల్రెడీ డిస్కస్ చేసేసాం కాబట్టి ఇది సింపుల్‌గానే చెప్తున్నాము. ఇది ముందు చెప్తే మీకు అర్థం కాదని ముందు ఆ కాన్సెప్ట్స్ కవర్ చేసి ఇది చెప్తున్నామమ్మా ఇప్పుడు. Heap file works with data blocks. In this method, records are inserted at the end of the file. అల్టిమేట్‌గా మనకి ఎప్పుడైనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేది ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇంటూ ద డేటా బ్లాక్స్. నో సార్టింగ్ ఆర్ ఆర్డరింగ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ మెథడ్. ఓకే. సీక్వెన్షియల్‌లో వచ్చేప్పటికి సార్టెడ్ మెథడ్ ఒకటుందమ్మా. దాంట్లో ఎండ్ ఆఫ్ ది ఫైల్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసినా మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్సర్షన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ వీఆర్ అప్లయింగ్ సార్టెడ్ అల్గారిథమ్స్ అప్లై చేసి దాన్ని మొత్తం సార్టెడ్ ఆర్డర్‌లో స్టోర్ చేస్తున్నాం అంటున్నాము. హీప్ ఫైల్ ఆర్గనైజేషన్‌లోకి వచ్చేప్పటికి వీఆర్ యూజింగ్ డేటా బ్లాక్స్. ఆ డేటా బ్లాక్స్‌లోనే మనం డేటాను స్టోర్ చేస్తుంటాము. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ఫైలే మనం డేటా రికార్డ్స్‌ని ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేస్తే వాటిలికి మళ్ళా సార్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉండదని చెప్తున్నాం మనకి. ఓకే. నో సార్టింగ్ ఆర్ ఆర్డరింగ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ మెథడ్. ఓకే. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఈ మా ఈ వర్డ్ అనేది మనకి కంపల్సరీగా డిస్‌ప్లే అవ్వాలమ్మా. ఇఫ్ your data block is full,
ద న్యూ రికార్డ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సమ్ అదర్ బ్లాక్స్. ఈ డేటా బ్లాక్ ఫిల్ అయిపోతే అదర్ బ్లాక్ లో మనకి డేటా స్టోరేజ్ చెప్తామమ్మా. ఓకే, హియర్ ద అదర్ డేటా బ్లాక్ నీడ్ నాట్ టు బి వెరీ నెక్స్ట్ డేటా బ్లాక్. ఓకేనా, డేటా బ్లాక్ అనేది ఇమీడియట్ నెక్స్ట్ బ్లాక్ అవ్వాల్సిన నెసెసిటీ లేదమ్మా. సమ్వేర్ ఎల్స్ లో మనకి అడ్రస్ లొకేషన్ లో డేటా బ్లాక్ ని రిసీవ్ చేసుకుని దాంట్లో స్టోర్ చేస్తుంది. లింక్ లిస్ట్ కాన్సెప్ట్ సిబ్లింగ్ పాయింటర్స్ బేస్ చేసుకుని డేటా అనేది దాంట్లో ఆ డేటా అనేది లింక్ అనేది జరుగుతుందని చెప్తుందమ్మా. ఓకే, ఇఫ్ యూ డేటా బ్లాక్ ఈస్ ఫుల్, ద న్యూ రికార్డ్ ఈస్ స్టోర్డ్ ఇన్ సమ్ అదర్ డేటా బ్లాక్. The other data block need not to be very next data block. Okay, the other data block need not to be very next other data block అనేది అవసరం లేదు అని చెప్తున్నామమ్మా. ఓకే, బట్ ఇట్ కెన్ బి ఓన్లీ బ్లాక్ ఇన్ ద మెమరీ. ఓకే, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ DBMS టు స్టోర్ అండ్ మేనేజ్ ద న్యూ రికార్డ్స్. కంప్లీట్ గా అదంతా ఎవరో చేస్తారమ్మా? హీప్స్ అట్లా కూర్చోబెట్టి ఆ బ్లాక్స్ ని క్రియేట్ చేయటం కానీ, ఆ బ్లాక్స్ ని ఫ్రీ చేయటం కానీ, ఆ బ్లాక్స్ ని కనెక్ట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా DBMS హెడేక్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబుల్ గా తీసుకుని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, అంటే DBMS అనేది ఆ విధంగానే డెవలప్ చేసే సాఫ్ట్వేర్ EXE ఫైల్స్ మన అలా DBMS సాఫ్ట్వేర్ అలా డిఫైన్ చేసి ఉంటుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇవి డేటా బ్లాక్స్ అమ్మా. ఓకేనా, ఇది కీ పాయింటర్ వేసేసుకుని ఈ డేటా బ్లాక్స్ ఈ డేటా అనేది స్టోర్ ఉంది. రికార్డ్ 1 189 లొకేషన్ లో ఉంది, రికార్డ్ 5 189, రికార్డ్ 1 152, ఇలా సీక్వెన్షియల్ గా మనకి డేటాని స్టోర్ చేస్తూ పాస్ అవుతాం. చూడండి, సపోజ్ వీ హ్యావ్ 4 రికార్డ్స్ ఇన్ ద హీప్ R1 R2 R1 R5 R6 R4 అండ్ R4 అండ్ R3 నా R1 R5 R6 R4 అమ్మా, 4 రికార్డ్స్. అండ్ R3, సపోజ్ ఈ న్యూ రికార్డ్ R2 హ్యాస్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ ద హీప్. R2 అనే దాన్ని ఇన్సర్ట్ చేయాలంటున్నాం. R5 అనేది 2 బ్లాక్స్ లో ఉందాం మనకి ఇక్కడ. R5 బేస్ చేసుకుంటే 152 ఒకటి ఉంది, అలానే 189 కూడా రికార్డ్ ఉందాం మనకి. ఓకేనా, సిన్స్ దట్ లాస్ట్ డేటా బ్లాక్ దట్ ఈస్, ఇక్కడ చూడండి ఒకసారి, R2 has to be inserted in the heap. Then since the last data block, that is data block 3 is full, it will be inserted in any of the data blocks selected by the DBMS. ఓకే, వేరే ఇక్కడ మొత్తం ఈ డేటా బ్లాక్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి అమ్మా. ఆ డేటా బ్లాక్స్ అన్ని ఫిల్ అయిపోతే మనం ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు ఇక్కడ DBMS ఏదో ఒక డేటా బ్లాక్ ని క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని రికార్డ్ ని స్టోర్ చేస్తామని చెప్తున్నాము. 199 రికార్డ్ ని ఇన్సర్ట్ చేసాము. లెట్స్ సే ద డేటా బ్లాక్ 1. ఓకే, చూడండి, R2 ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి కొత్తగా DBMS ఒక బ్లాక్ ని క్రియేట్ చేసి ఆ బ్లాక్ లో న్యూ రికార్డ్ R2 ని ప్లేస్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, క్లియర్ గా చూడండి అమ్మా, ఇక్కడ డేటా బ్లాక్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. డేటా బ్లాక్స్ ఫిల్ అయిపోయి కొత్త డేటా బ్లాక్ ఇన్సర్ట్ చేయాలంటే DBMS కొత్త బ్లాక్ ని ఐడెంటిఫై చేసి దాన్ని కనెక్ట్ చేసి స్టోర్ చేస్తుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఈ డయాగ్రామ్స్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుందమ్మా. ఇన్సర్ట్ ఎలా చేస్తున్నాము కొత్త రికార్డ్ ని. ఎప్పుడు కూడా ఇన్సర్షన్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫైల్ లో స్టార్ట్ అవుతుంది. ఆ ఎండ్ ఆఫ్ ది ఫైల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఒకవేళ డేటా బ్లాక్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటే DBMS కొత్త మెమరీ లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఆ మెమరీ లొకేషన్ ప్లేస్ లో రికార్డ్ ని స్టోర్ చేస్తా అని చెప్తున్నాం అమ్మా. ఓకే, మనకి ప్రోగ్రామర్ గా మనమేమి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బ్లాక్స్ ని ఐడెంటిఫై చేసిన సిటీ ఉండదు అని చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ ఆర్ డిలీట్ ఆర్ అప్డేట్ ద డేటా ఇన్ హీప్ ఆర్ ఫైల్ ఆర్గనైజేషన్, ఓకే, then we will traverse the data from the beginning of that file till we get the requested record. ఓకేనా, మనం సెర్చ్ చేయాలని, డిలీట్ చేయాలని, అప్డేట్ చేయాలని మనం ఏం చేస్తున్నామా, the file aggregation then will be traverse the data from the beginning of the file till we get the required data రికార్డ్ వచ్చేంత వరకు కూడా సెర్చ్ చేస్తూ పాస్ అవుతుంటాం మనకి. ఓకే, thus if the database is very huge, searching, deleting and updating records will be takes a lot of time. ఇది కూడా తెలుసా మనకి. ఓకేనా, రైట్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్సర్షన్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్తున్నాం మీకు. ఓకే, ఇది ఏంటో ఇది సేవ్ అవ్వలేదు మరి రిమైనింగ్ డేటా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇందాక సెట్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయింది అనుకోండి ఇది.
రైట్ చూడమ్మా ఒకసారి. ఇక్కడ ఈ ఫైల్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ లో కొత్త రికార్డ్స్ ఎలా స్టోర్ చేస్తాం, దానికి ఆ మెమరీ లొకేషన్ ఐడెంటిఫై చేయడం అనేది DBMS అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్తున్నాము. ఓకేనా? ఇఫ్ యూ నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ న్యూ డిలీట్, ఇది మళ్ళా ఇది అవసరం లేదు ఇక్కడ. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అమ్మా. డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజ్ డిస్కస్ చేద్దాం చూడమ్మా. ఫెచింగ్ అండ్ రిసీవింగ్ రికార్డ్స్ ఈస్ ఫాస్టర్ దాన్ సీక్వెన్షియల్ రికార్డ్, బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ డేటాబేస్. హీప్ మెమరీ అంటున్నామా. హీప్ మెమరీ అనేది క్యాచ్ మెమరీ లాంటిది, లైక్ దిస్ ఇట్ ఆల్సో. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఫెచింగ్ అండ్ రిసీవింగ్ డేటా రికార్డ్స్ అనేది సీక్వెన్షియల్ యాక్సెస్ కంటే ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ ఈ రికార్డ్స్ ని బేస్ చేసుకుని మనం ఏదైతే రికార్డ్ కావాలో ఆ రికార్డ్ ని ఇక్కడ ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతున్నాం, ఇండెక్స్ అని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, కానీ అది చిన్న 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 డేటాబేస్లకు అయితే మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కానీ పెద్ద డేటాబేస్ అయితే కష్టంగా ఉంటుందమ్మా. ఓకే, when there is a huge number of data need to be loaded into the database at a time, then this method of file organization is best suited. ఓకే, హీప్ ని బేస్ చేసుకుని మనం డేటాని స్టోర్ చేయాలంటే హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ లో స్టోర్ చేయడం ఈజీ అంటున్నాం అమ్మా. ఓకే, ప్రాబ్లం ఏంటంటే అన్యూజ్డ్ మెమరీ బ్లాక్స్ అంటున్నాం అమ్మా. ఇక్కడ అన్యూజ్డ్ మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అయిపోవచ్చు అమ్మా. ఒక రికార్డ్ స్టోర్ చేయడానికి మనం రిక్వెస్ట్ షేర్ చేయొచ్చు. ఓకేనా? అప్పుడు మనకి మెమరీ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది, కానీ దాంట్లో రికార్డ్ అనేది ప్లేస్ చేయలేదు అనుకోండి ఫర్ సపోజ్, ఆటోమేటిక్ క్రియేట్ అయిన మెమరీ లొకేషన్ అనేది అలా ఎంటీగా ఉండిపోతుందమ్మా, యూజ్ లోకి రాదు మళ్ళీ నెక్స్ట్. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్, ప్రాబ్లమ్ ఆఫ్ అన్యూజ్డ్ మెమరీ బ్లాక్స్. అన్యూజ్డ్ మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకేనా? ఇన్ఎఫిషియంట్ ఫర్ లార్జ్ డేటాబేస్. పెద్ద పెద్ద డేటాబేస్ అయితే కనుక మనకి హీప్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుని మనం డేటాని స్టోర్ చేయడం, ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం అనేది కష్టం అవుతుంది అంటున్నాం అమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా మీరు, మనకి ఇక్కడ డేటా బ్లాక్స్ ఎలా క్రియేట్ అవుతుంది, DBMS క్రియేట్ చేస్తుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి మనం డేటాబేస్ లో ఒక బ్లాక్ ని క్రియేట్ చేసుకుంటాం, కానీ ఆ రికార్డ్ అనేది ప్రాపర్ రికార్డ్ కాక మనం డిలీట్ చేస్తాం అనుకోండి. ఓకే, ఈ రికార్డ్ కలా డేటా అనేది బ్లాక్ అనేది క్రియేట్ అయిపోయి అలా ఉండిపోతుందమ్మా. ఓకేనా? దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటాం అనేది కష్టం అవుతుంది. అది మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్తున్నాం అమ్మా. ఓకే, దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్, లార్జ్ డేటాబేస్ అయితే కనుక హీప్ని బేస్ చేసుకుని హీప్ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా సూటబుల్ కాదు. ఎందుకని సూటబుల్ కాదు? ఈ రికార్డ్స్ ని ప్రతిసారి బ్లాక్స్ మెమరీని అసైన్ చేయడం అనేది టైం కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది మనకి. ఓకేనా? రికార్డ్ వచ్చినప్పుడల్లా కొత్త మెమరీ లొకేషన్ ఐడెంటిఫై చేయడం, ఆ లొకేషన్ లో స్టోర్ చేయడం, సర్టన్ టైం అలా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పెరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్ ఈ మెమరీ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది, ఎఫిషియన్సీ కూడా డిక్రీజ్ అయిపోతుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో ఎవరో మైక్ ఆఫ్ చేయండి ఏనా, నెంబర్ 72 మ్యూట్ చేయనన్నా. ఓకేనా? చూడమ్మా ఒకసారి ఈరోజు చెప్పింది 2 టాపిక్స్ ఏనా మనకి, సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్, ఈ ఫైల్ ఆర్గనైజేషన్ చెప్పుకున్నాం టాపిక్స్ లో. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? నెక్స్ట్ క్లాస్ లో ఇది ఫైల్ ఆర్గనైజేషన్ కంప్లీట్ గా రిమైనింగ్ 3 కూడా కంప్లీట్ చేద్దాము. యాక్చువల్ గా ఇది ఇందాక సేవ్ చేసినప్పుడు ఈ రికార్డ్స్ మొత్తం పోయినాయమ్మా, దీంట్లో కంటిన్యూషన్ ఉండాలి ఇంకొంచెం, కొంచెం అది చాలా ఒక 4 పేజీలు ఉండాలి ఇంకా. డోంట్ వరీ, పర్లేదు మైనస్ టైం ఒక 5 నిమిషాల ముందు క్లోజ్ చేస్తాం, చేస్తే కనుక ప్రాబ్లం ఉండదు. అర్థమైందమ్మా? ఒకసారి మణికంఠ నెక్స్ట్ అక్షయ్, సంయోగ్ మెసేజ్ చెప్పండి అమ్మా నాకు ఒకసారి, అర్థమైంది లేదు కాన్సెప్ట్ అనేది. మనకి రేపు క్లాస్ ఉండదు, రేపు ల్యాబ్ లోనే మనం ప్రోగ్రామ్స్ డిస్కస్ చేయాలి. ఎవరెవరికి ఏ ప్రోగ్రామ్స్ అనేది నేను చెప్పాను. 4th అనేది సౌమ్య అనే అమ్మాయి చెప్పాలి, 4th ల్యాబ్ సైకిల్ నేను సపోర్ట్ చేస్తాను. 5th ల్యాబ్ సైకిల్ సహస్ర అనే అమ్మాయి అనుకుంటా. 6th ల్యాబ్ సైకిల్ మణికంఠ అదేనా ఆర్డర్. 7th ల్యాబ్ సైకిల్ శశికాంత్ అనే అతను చెప్పాలి. 7th ల్యాబ్ సైకిల్ శశి, నువ్వు నిన్న మనకి ఫోన్ చేస్తే నేను తెలియసారు అన్నావు, ఇప్పుడు గుర్తుపెట్టుకో. 7th ల్యాబ్ సైకిల్ నువ్వే చెప్పాలి. ఎడ్మోడ్ గ్రూప్ లో నేను షేర్ చేశాను. సహస్ర నెంబర్ 22 అనుకుంటా, ఆ అమ్మాయి 5th ల్యాబ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి. నేను సపోర్ట్ చేస్తాను, అలానే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఈరోజు క్లాస్ అర్థమైంది మనకి. మణికంఠ నుంచి మెసేజ్ వచ్చింది. అక్షయ్ అండ్ సంయోగ్ వాళ్ళిద్దరు మెసేజ్ పెట్టలా ఇంకా. అర్థమైందా క్లాసు? ఓకేనమ్మా, రైట్. అక్షయ్ సార్, ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. టేక్ కేర్ అమ్మా, సీ యూ టుమారో. టేక్ కేర్, బై బై.